ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, క్రితవారము మనము మంచి దినాలు చెడ్డ దినాలు అనే వాటి మీద అన్యులు ఆచారాన్ని మనం పాటించవలసిన అవసరం లేదు, బైబిల్ ప్రకారముగా కొన్ని పాటించవలసిన పరిస్థితుల్లో పాటించవచ్చు, వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు అనే విషయాలు మనము చూసాం. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోతే క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడి ఉన్నది, మీరు చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రశ్నతో మేము మీ ముందుకు వచ్చాం. ఈరోజు ప్రశ్నకు సమాధానాన్ని చెప్పడానికి మువ్వల అనిల్ కుమార్ గారు గుడివాడ నుండి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వందనాలండి. వందనాలండి. ఈరోజు మరొక ప్రశ్న అండి, బాప్తిస్మం తీసుకున్నవారు మాత్రమే ప్రభు బల్ల తీసుకోవాలా? చాలా మంచి ప్రశ్న. చాలా సంఘాల్లో సహజంగా పాటించేది ఏంటంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే బలలో పాల్గొనాలని చెప్తాం. అది సంఘం యొక్క క్రమం. కాబట్టి సంఘం యొక్క క్రమాన్ని గౌరవించడం మంచిదే. అంటే పెద్దవాళ్ళు పెట్టారు, అంటే ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళు తప్పకుండా బాప్తిస్మం పొందుతారు. కాబట్టి బాప్తిస్మం పొందిన వాళ్ళే దీనిలో పాల్గొనాలి. అంటే బాప్తిస్మం పొందడం అన్నది రక్షణకు సూచనగా చాలా సంఘాలు భావిస్తున్నాయి. కాబట్టి సో దానిలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే బలలో పాల్గొనాలన్న నియమాన్ని సంఘాల్లో పెట్టుకున్నారు. సో ఆ విధంగా ఫాలో అవడంలో తప్పేం లేదు, మంచిదే. అంటే అసలు బలని మనము తీసుకునే క్రమంలో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలని మనం పెట్టుకున్నామా? అది వాక్యానుసారంగా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలా? యేసు ప్రభు తాను అప్పగించబడిన రాత్రి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. మనకందరికీ తెలుసు. ఎవరికి చెప్పాడు అంటే తన శిష్యులతో చెప్పాడు. దాని తర్వాత అది సంఘాల్లో అమల్లోకి వచ్చింది. విశ్వాసులు కూడుకున్నప్పుడు, విశ్వాసులు సమకూడినప్పుడు దాన్ని తీసుకునేవాడు. కాబట్టి ఈ బలలో పాల్గొనటం అన్నది విశ్వాసుల మధ్యలో జరిగిన పనిగా, విశ్వాసుల మధ్యలో జరగవలసిన దానిగా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి విశ్వాసులు అంటే ఎవరు? మారు మనసు పొంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచినవాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, యేసుప్రభునందు విశ్వాసం ఉంచాడు అన్నది ఎలా తెలుస్తుంది మనకి అంటే, దాన్ని అతను బహిరంగంగా బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయడాన్ని బట్టి. నిజానికి రక్షణ అనేది హృదయంలో జరిగే కార్యం, మనుషులకి ఎవరికి తెలియదు. కానీ దాన్ని బహిరంగంగా అతను బాప్తిస్మం అనే క్రియ ద్వారా తెలియజేసినప్పుడు ఆ వ్యక్తిని సంఘ సభ్యుడిగా గుర్తించి సంఘం ఆహ్వానిస్తుంది. కాబట్టి సంఘ సభ్యులు, విశ్వాసులు మాత్రమే పాల్గొనవలసిన వాటి అన్నిటిలోనూ వీళ్ళే పాల్గొంటారు. కాబట్టి ప్రభు బల్లే కాదు, విశ్వాసులకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు పాల్గొనాలని చెప్పడం సంఘంలో ఆరంభమైంది. కాబట్టి అది ఒక మంచి క్రమంగానే మనం అర్థం చేసుకోవచ్చు. బ్రదర్, మరొక ప్రశ్న అండి, ప్రభు బల్ల అసలు ఎందుకు తీసుకోవాలి మనం? ప్రభు ఆజ్ఞాపించాడు కాబట్టి దాన్ని ఆచరించడం అనేది మంచిది. అయితే ఎందుకు ఆయన ఆజ్ఞాపించాడు అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ విధంగా చేయమని చెప్పాడు. ఇప్పుడు మొట్టమొదట ఆయన ఆజ్ఞ కాబట్టి దాన్ని చేస్తాం. అలా చేసినప్పుడు ఏం చేయాలో కూడా ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణ పునరుత్థానాలను ప్రకటించాలి, ఆయన మరణాన్ని ప్రకటించాలి. ప్రభు నా కోసం మరణించాడు అనే విషయాన్ని గుర్తు చేసుకుని బయటికి వెళ్ళి ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయడానికి, ప్రతిరోజు ఒక మోటివేషన్ నాలో కలగడానికి, దానికోసం ఆయన దాన్ని ఆచరించమని చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. మంచిదండి. అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్న నిమిత్తం కదా. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రకటించాలి ఆయన మరణాన్ని. అవును. ఇప్పుడు కొన్ని సంఘాల్లో, అనేక సంఘాల్లో సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. కొంతమంది ఒక 10 సంవత్సరాల విశ్వాసులై ఉంటారు, 10 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్న విశ్వాసులై ఉంటారు. కానీ వాళ్ళు బాప్తిస్మం అయితే తీసుకోరు. వారు కొంతమంది సువార్తను ప్రకటించేవారుగా కూడా ఉన్నారు. అయితే వారు బల్లలో పాలు పొందడానికి వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేరు. సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నారు, కానీ బాప్తిస్మం అయితే తీసుకోలేదు. వీరు
ఆ బాప్తిస్మం తీసుకుంటే ఏమైనా తప్ప? బాప్తిస్మం కాదండి, బలలో పాల్గొనితే ఏమైనా తప్ప? ఇప్పుడు వాళ్ళు బాప్తిస్మం తీసుకోకపోవడానికి ఆటంకం ఏంటంటారు? ఎందుకు వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదు? వాళ్ళు ఇంకా మేము బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులం కాదేమో అనుకుంటున్నారు, లేదా ఆ సంఘ సేవకుడు మీరు ఇంకా తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తూ ఉన్నారు. తెలియదు, ఎందుకంటే కొన్ని సంఘాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు బాప్తిస్మానికి అర్హులం కాదు అని వాళ్ళు భావిస్తున్నారు అంటే బల్లకు కూడా అర్హులం కాదని ఆటోమేటిక్గా వాళ్ళు భావించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు బల్లలో మేము పాల్గొనాలి అనే ఆసక్తిని సహజంగా కనపరచరు. ఎందుకంటే బాప్తిస్మానికే మాకు అర్హత లేదు అని వాళ్ళు భావించినప్పుడు, సో తర్వాత చేసే కార్యక్రమంలో వాళ్ళు ఎలాగో రారు కదా. దీనికే ముందుకు రానప్పుడు ప్రభు బలలో నిజమే, సహజంగానే వాళ్ళు రారు. అవునవును. అంటే సేవకులు ఒకవేళ అట్లాగా ఆటంక పరిస్థితి, వీళ్ళకేమో ప్రభు బలలో పాలు పొందాలనే ఆశ ఉంది. సేవకులు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడే నువ్వు బాప్తిస్మం తీసుకోకూడదు, ఇంకా మేము కొన్ని సంవత్సరాలు మేము చెప్తాము, మరి అప్పుడే తీసుకోవాలి అని చెప్పే సేవకులు ఉన్నారు. వారిని బట్టి మరి వీళ్ళు బలలో పాలు పొందడానికి ఆటంకం జరుగుతూ ఉంది. అలా జరగవచ్చా? అలా చేయొచ్చా? ఇప్పుడు వాళ్ళు బల్ల కూడా ఎవరు కదా, బాప్తిస్మే ఇవ్వనప్పుడు ఆ సంఘాల నాయకులు బలలో అసలు అవకాశమే ఉండదు. ఇవ్వటం లేదు. వీళ్ళకేం ఆశ ఉంది, వాళ్ళ ఆ ఆశకి ఇప్పుడు వాళ్ళు బల తీసుకోవాలని ఆశ ఉంది, బాప్తిస్మం తీసుకోవాలని కూడా ఆశ ఉంది. కానీ ఆటంకపరుస్తుంది సేవకులు, పాస్టర్స్, ఆ సంఘ కాపరి. ఇప్పుడు అది రైటా? సేవకుడు చేసేది సమంజసమేనా? ఇప్పుడు సేవకుడు చేసేది సమంజసమా అంటే ఆ పర్టికులర్ కేసు గురించి చూడాలి, అది మనం చెప్పలేం. అయితే కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వీళ్ళు మారు మనసు పొందిన తర్వాత కూడా వాళ్ళని అలా టైం ప్రొలాంగ్ చేయడం అన్న సాంప్రదాయం బహుశా ఉండుంటే అది తప్పు అని మనం అనుకోవాలి. వాళ్ళు మారు మనసు పొంది నేను బాప్తిస్మం పొందుతాను అని చెప్పినప్పుడు వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వచ్చు, దానికి వాళ్ళే బాధ్యులు అవుతారు. అయితే అలాగని చెప్పి కొంతమంది వెంటనే వాడు చేయతగానే బాప్తిస్మం ఇచ్చే సాంప్రదాయం కూడా ఉంది, అది కూడా మంచిది కాదు. అంటే బాప్తిస్మం పొందడంలో మ్యాజిక్ ఏమీ లేదు అన్న విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభు బల తీసుకుంటే ఏదో వచ్చేస్తుంది నాకు అనేది కూడా తప్పు. సో ప్రభు బల తీసుకోవడంలో ఏది రాదు, బాప్తిస్మం తీసుకోవడంలో ఏమీ లేదు. అయితే ప్రభు యొక్క ఆజ్ఞలు ఇవి రెండు కూడా. ఎవరైతే మారు మనసు పొంది యేసు ప్రభు శిష్యులుగా ఉంటున్నారో వాళ్ళు బాప్తిస్మం పొందాలి, ఇది ప్రభు ఆజ్ఞ. ఎవరైతే ఆయన శిష్యులుగా ఉన్నారో వాళ్ళు ఆయన బలలో పాల్గొని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఇతరులకు ప్రకటించాలి, ఇది కూడా ప్రభు యొక్క ఆజ్ఞ. కాబట్టి ఈ రెండు ఆచరించేవాడు ఎందుకు ఆచరిస్తాడు అంటే ప్రభు యొక్క ఆజ్ఞ కాబట్టి. దానిలో ఏదో ఉంది, అది తీసుకుంటే నాకేదో మేలు జరుగుతుంది అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే అది సరైనది కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి బ్రదర్. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రభువు బలలో పాలు పొందని వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆయన శరీరంలో పాల్గొంటారో వారికి మాత్రమే అర్హత ఉంది అంటారు. ఇది ఎంతవరకు ప్రధానం కాదు అని మనము ఇప్పుడు చెప్తూ ఉన్నాము. అంటే బాప్తిస్మం తీసుకొని బలలో పాల్గొనడమే ప్రధానం కాదు, బలలో పాలు పొందాలి అని అనుకోవడం. మరి ఇలాంటి సందర్భంలో ఈ మాటని ఎక్కువగా చెప్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి పరలోకం రాజ్యం మనం చేరమేమో అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉన్నారు కదా, అది ఎంతవరకు సమంజసం? ఇక్కడ మనకి క్లారిఫై అవ్వాల్సిన విషయం ఏంటంటే బాప్తిస్మము ప్రభు బల్ల ప్రధానం కాదు అని నేను చెప్పలేదు. అవి ఒక వ్యక్తికి రక్షణ ఇవ్వవు అనే విషయాన్ని చెప్పాను. అవి తీసుకుంటే మనలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనేది తప్పు అని చెప్పాను. అవి రెండు తీసుకోవాలి అని కూడా చెప్పాను. ఎందుకంటే ప్రభు ఆజ్ఞలు కాబట్టి. నేను బాప్తిస్మం పొందడం లేదు అంటే ప్రభు యొక్క ఆజ్ఞను నేను తిరస్కరిస్తున్నాను. కాబట్టి అవి ప్రధానమైనవే. నువ్వు మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం పొందిన వాడివి ప్రభు బలలో పాల్గొంటూ నువ్వు ఆయన మరణాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి, ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఇవన్నీ ఆజ్ఞలే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ ఇవన్నీ చేయాల్సిందే, ఏది ఎక్సెప్షన్ కాదు.
అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిక్స్ అయ్యి ఉన్నాయి మీరు అడిగిన దానిలో. సో కొంతమంది సేవకులు దాన్ని ఆపుతున్నారు. అవును. సో ఒకటి ఆపిన వాడు రెండు ఆపుతాడు. సో ఆ సంఘ క్రమం ప్రకారం దీన్ని ఆపి దాన్ని ఇవ్వడం అలాంటిది సహజంగా జరగదు. వాళ్ళు ప్రభు బలలో పాల్గొంటేనే నువ్వు నిత్య జీవం పొందుతావు అని ఒకవేళ చెప్పుంటే అట్లాంటిది బైబిల్లో లేదు అని మనం గుర్తు చేసుకోవాలి. సో అట్లాంటి సూచన, అట్లాంటి టీచింగ్ బైబిల్లో లేదు. అంటే వాళ్ళు కొన్ని వాక్యాలను, వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొన్ని వచనాలను చూసి ఆ విధంగా వాళ్ళు భావిస్తారు. అలాంటి సంఘాలు ఈరోజు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ప్రభు బలలో పాల్గొన్నప్పుడే నువ్వు రక్షించబడతావు, ప్రభు బలలో పాల్గొనకపోతే నీకు రక్షణ లేదు అని చెప్తారు. అంటే మారు మనస్సు అనేదాన్ని బహుశా వాళ్ళు మిస్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది అనమాట. అట్లాంటి వాళ్ళు చాలా మంది మన సంఘాల్లో ఉన్నారు. ఎందుకంటే దానిలో ఏదో గొప్ప విషయం ఉంది అని వాళ్ళు భావిస్తారు, అందులో ఏదో పవర్ ఉంది, శక్తి ఉందని భావిస్తారు. కానీ బైబిల్ అట్లా సెలవీయడం లేదు. విశ్వాసులు దానిలో పాల్గొనాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు బ్రదర్. మరొక ప్రశ్న అండి, అంటే రక్తము శరీరము, ప్రభు రక్తము ప్రభు శరీరానికి సాదృశ్యంగా మనం తీసుకుంటూ ఉన్నాం. ఎస్. కొంతమంది ప్రభు రక్తము ప్రభు శరీరము సాదృశ్యమేమి కాదు, ఖచ్చితంగా ఆ సమయంలో ప్రభు శరీరముగా ఆ రొట్టె మార్చబడుతుంది, ప్రభు రక్తముగా ఆ ద్రాక్ష రసం మార్చబడుతుంది, ఇది ఖచ్చితంగా పవిత్రంగా మీరు ఆచరించవలసిందే అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? పవిత్రంగా ఆచరించవలసిందే అన్నది కరెక్టే, మంచిది. అయితే రొట్టె నిజమైన శరీరంగా మారుతుంది, ద్రాక్షారసం నిజమైన క్రీస్తు రక్తంగా మారుతుంది, దాని రుచి, దాని విధానం కూడా మారుతుంది అని చెప్పే బోధలు ఉన్నాయి. క్యాథలిక్స్ అదే నమ్ముతారు. సో అదేవిధంగా ఇంకా నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఓఫిరిస్టులు అదే నమ్ముతారు. ఇంకా అట్లా కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు నమ్ముతారు. మన లూథరన్స్ ఉన్నారనుకోండి, లూథరన్స్ ఏమి నమ్ముతారు? సో దానిలో ఆ రొట్టె ద్రాక్షరసంలో ప్రభు యొక్క సన్నిధి ఉంటుంది, కానీ అవి అక్షరాల శరీర రక్తాలుగా మారవు అని నమ్ముతారు. కానీ దానిలో ప్రభు యొక్క సన్నిధి ఉంటుంది అని. ఇంకా మన ఎవాంజలికల్స్, సో వాళ్ళు ఏమి నమ్ముతారు? వాళ్ళు ఇవి ప్రభు యొక్క శరీర రక్తాలకు సాదృశ్యం మాత్రమే, అంతే తప్ప ఇవి ఆయన శరీర రక్తాలుగా మారవు, అలాగే దానిలో ఆయన సన్నిధి ఉంటుందని బైబిల్ చెప్పటం లేదు అని వాళ్ళు చెప్తారు. ఇట్లా మూడు వేరు విశ్వాసాలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కొంతమంది చెప్తారు, మాకు అది నోట్లో పెట్టుకున్నప్పుడు దాని టేస్ట్ కూడా మారిపోయింది, మాంసం తిన్నట్లే మాకు అనిపించింది అని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతమందికి అలా ఉంది అంటే ఎవరికి కనబడదు, ఎవరికో ఎప్పుడో ఒకసారి జరిగిందట, ఆ ఫోటో పెట్టి ఎదురుగా చూపిస్తూ ఉంటారు, ఇదిగో నోట్లో పెట్టగానే అది మాంసంలాగా రక్తంలాగా మారింది అని. అంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతాన్ని ఆ విధంగా ప్రమోట్ చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బైబిల్ మనకు సెలవిస్తున్న దాన్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సో అది ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఆచరించేది మాత్రమే, అంతే తప్ప దానిలో ఏదో మ్యాజిక్ లేదు. క్యాథలిక్స్ ఏం చెప్తారంటే, దాన్ని అర్పించిన ప్రతిసారి కూడా యేసు ప్రభు మళ్ళీ వధించబడుతున్నాడు అని చెప్తారు, మళ్ళీ బలి జరుగుతుంది అని చెప్తారు. అందుకే దాన్ని దివ్య పూజ బలి అంటారు. బలి అనే మాట అంటే యేసు ప్రభు మళ్ళీ వధించబడుతున్నాడు అని. అంటే వాళ్ళు దాన్ని దివ్య సత్ప్రసాదం అంటారు. దానిలో పాల్గొన్న ప్రతిసారి కూడా వాళ్ళు మళ్ళీ యేసు ప్రభుని వధించినట్లుగా భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా వాక్యంలో ఎక్కడా లేవు. మనకు ఏ పత్రికల్లో కానీ లేకపోతే అపోస్తుల కార్యాల్లో కానీ ఎక్కడ అట్లాంటి విషయాలు మనకు కనబడవు. యేసు ప్రభు మొట్టమొదట దాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇది నా శరీరం అని చెప్పాడు. ఆయన రక్తం ఇంకా చిందించలేదు, ఇది నా రక్తం అని చెప్పాడు. కాబట్టి ఆయన రక్తంగా మారిపోయింది అనుకునే అవకాశమే లేదు. సో ఆ తర్వాత రోజుల్లో కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు దాన్ని ఆచరించారు తప్ప, ఇది అక్షరాల శరీర రక్తాలుగా మారుతుందన్నది సరైనది కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే పరిశుద్ధంగా ఆచరించడం అన్నది మంచిదే, పరిశుద్ధంగానే ఆచరించాలి. ప్రభు శరీరం అని నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి ఆ వివేకంతోనే నువ్వు దాన్ని తీసుకోవాలి, అంతే తప్ప ఏదో అనాలోచనగా దానిలో పాల్గొనకూడదు.
ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడుతూ ఉంది బ్రదర్. మంచిదండి. ఒకవేళ ఈ స్పృహ లేక కొంతమంది బలలో పాలు పొందితే ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి ఇందులో ఏమీ లేదు అని చెప్పిన సేవకులు బట్టో అట్లా లేదా కొన్ని విషయాలను బట్టి వాళ్ళు అలాగా జరిగిన పరిస్థితుల్లో బలలు తీసుకుంటే అక్కడ రాయబడిన మాట ప్రకారము కొంతమంది రోగగ్రస్తులు అయిపోతూ ఉన్నారు, కొంతమంది బలహీనలు అయిపోతూ ఉన్నారు, అనేకులు నిద్రిస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఇవి ఎందుకని అందులో ప్రభావం లేకపోతే ఎందుకని ఎంత జరుగుతూ ఉంది? ప్రభు శరీరం అని వివేచించకపోవడం వల్ల అది జరుగుతుంది అన్న విషయాన్ని మనం అందులో గమనిస్తా ఉన్నాం. తనను తాను పరీక్షించుకోకపోవడం వల్ల అది జరుగుతుంది. అందుకే ప్రతివాడు తనను తాను పరీక్షించుకోవాలనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. సో నేను అయోగ్యంగా ఉండి దానిలో పాల్గొంటే అది దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆ శాపం, దీనిలో నుంచి కాదు. అంటే ఈ పదార్థంలో లేదు. అంటే నువ్వు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు అపవిత్రపరిచినట్టుగా మాట్లాడావు అంటే అది ప్రభు శరీరం అని కాదు. కాకపోతే ప్రభు శరీరానికి సూచనగా దాన్ని మనం చూస్తున్నాం. నువ్వు దీన్ని అపవిత్రంగా చూసావంటే ప్రభువుని కూడా అపవిత్రంగా చూస్తున్నావు అని అర్థం. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క ఫోటో నువ్వు చూసి ఆ ఫోటోని కాళ్ళతో తొక్కితే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని కూడా నువ్వు అవమానిస్తున్నావు అని అర్థం. ఈ ఫోటో వ్యక్తి కాదు, సో ఆయనకి సంబంధించిన గుర్తు సూచన అంతవరకే. కానీ దీన్ని తొక్కుతుంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని నువ్వు గౌరవించడం లేదు. ఎవరో నీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఉంది, సో ఆ గిఫ్ట్ నువ్వు విసిరేసావు అంటే ఆ వ్యక్తిని విసిరేసినట్టే. ఇది సహజంగా మనం అర్థం చేసుకునే విషయం. అలాగే ప్రభు శరీర రక్తాలకు సాదృశ్యమైన ఆ రొట్టె ద్రాక్షరసంలో నువ్వు పాల్గొనేటప్పుడు ఏమాత్రం పరీక్షించుకోకుండా ప్రభు నా కోసం మరణించాడనే విషయాన్ని దీన్ని బట్టి నువ్వు గుర్తు చేసుకోకుండా నిర్లక్ష్యంగా దాన్ని ఆచరిస్తే అది ప్రభువును అవమానపరచడం. అందుకని ఆ వ్యక్తికి అలాంటి బలహీనతలు వస్తున్నట్లుగా మనం వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రదర్. మంచిదండి. కాబట్టి బలలో పాల్గొనేవాడు తప్పకుండా తను తాను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలోనే పాల్గొనాలని మనకు అర్థమవుతుంది. మరొక మాట అండి, ప్రభురాత్రి భోజనం అని రాత్రిపూటే ఇది తీసుకోవాలి, ప్రభు బలలో పాల్పొందాలి అంటే రాత్రి సమయంలోనే అని చెప్పి కొంతమంది ఉన్నారు. రాత్రిపూట మాత్రమే తీసుకోవాలి. వండర్ఫుల్ బ్రదర్. యేసు ప్రభు రాత్రిపూట ఇచ్చాడు, ఎందుకంటే ఆయన ఆ రోజు అప్పగించబడే రాత్రి అది. అయితే ఆ తర్వాత సంఘ క్రమంలో రాత్రిపూట మాత్రమే ఆచరించినట్లుగా మనకు అనిపించదు. ఏ సమయంలో అయినా వాళ్ళు ఆచరించారు. పైగా ప్రభు దాన్ని స్థాపించినప్పుడు దీన్ని మీరు రాత్రిపూటే జరిగించండి అన్న విషయాన్ని కూడా చెప్పలేదు. అయితే చాలా మంది మేము చాలా చక్కగా దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాం అని చెప్పుకోవడం కోసం రాత్రి మాత్రమే చేయాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని సంఘాలు ఉన్నారు, వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ఆ పస్కా రోజు మాత్రమే దాన్ని ఆచరించే సంఘాలు కూడా ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు దీన్ని రాత్రి మాత్రమే చేయమని చెప్పలేదు, ఆదిమ సంఘం అలా చెప్పలేదు, చేయలేదు. వాళ్ళు రాత్రి మాత్రమే చేయలేదు, అన్ని సమయాల్లో కూడా చేశారు. కాబట్టి సంఘ చరిత్రలో ఆయా సమయాలు ఇట్లా కొన్ని సంఘాల్లో అట్లాంటి విభేదాలు వచ్చాయి, వాళ్ళని వాళ్ళు ప్రత్యేకంగా కనపరుచుకోవడం కోసం. కాబట్టి అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ బైబిల్లో ఏమీ లేవు. కాబట్టి సంఘం ఎప్పుడైతే సమకూడుతుందో, వాళ్ళు ఎప్పుడైతే కూడి వస్తారో అప్పుడు వాళ్ళు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి దానిలో పాల్గొనడం అనేది మంచి సంగతి. మంచిదండి. మనము మొట్టమొదటిగా మనము ఈ ప్రశ్నలో మొట్టమొదటి మనం చూసింది బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే బలలో పాల్పొందాలా అని. ఆ విషయం గురించి ఏదైనా ఒక రెఫరెన్స్ మనము చూపించగలమా? నేను ప్రారంభంలో మీకు చెప్పాను, ఇది విశ్వాసులకు సంబంధించింది, శిష్యులకు సంబంధించింది. శిష్యులు విశ్వాసులు కాకుండా యేసు ప్రభు సంబంధం లేనివాడు దానిలో పాల్గొనే అవకాశం ఉందంటారా? లేదు, ఖచ్చితంగా లేదు, అస్సలు లేదు. కాబట్టి ఒక వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు అని ఎలా తెలుస్తుంది మనకి? ఆయన ఎవరైనా సరే వచ్చి నువ్వు నేను యేసు ప్రభు శిష్యుడినే అంటే అతను అవునో కాదో మనకు తెలియదు. అందుకనే సంఘం అలా తెలుసుకోవడానికి పెట్టిన ఒక పరీక్ష ఏంటంటే అతను బాప్తిస్మం తీసుకున్నాడా.
ఎందుకంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉంటే రక్షించబడిన వ్యక్తి అయితే తప్పకుండా బాప్తిస్మం తీసుకుంటాడు. సో కొంతమంది చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, తీసుకోరు. ఎందుకంటే వాళ్ళలో ఇంకా ఏవో అనుమానాలు ఉన్నాయి, లేదంటే వాళ్ళు ప్రభువులో జీవించాలనే ఆశ లేదు, వాళ్ళకి ప్రభు కోసం జీవించాలనే ఆశ లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు బలలో పాల్గొనడం అన్నది హాస్యాస్పదమే, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి సంఘం ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఇది. ఎందుకంటే గుర్తించడానికి, వాస్తవానికి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే పాల్గొనాలనే నియమం బైబిల్లో మనకు కనబడదు, కానీ విశ్వాసులు పాల్గొనాలన్నదైతే మనకు కనబడుతుంది. కాబట్టి దాన్ని బట్టి విశ్వాసం గుర్తించడానికి పెట్టుకున్న పరీక్షగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మంచిదండి. అంటే అపోస్తుల కార్యంలో కూడా 3000 మంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడు వారు రొట్టె విరుచుటి యందును సహవాసమందును ఎడతెగకి ఉండిరి అని మనం అక్కడ చూస్తాం కదా. బాప్తిస్మం పొందిన తర్వాతే ఇవి జరిగినాయి అని మనం ఆ రెఫరెన్స్ ని మనం కోట్ చేసుకోవచ్చా? ఓకే, అక్కడ జరిగింది. మంచిదండి. ఇంకా ఇవి మనం డిస్కషన్ చేసుకున్న వాటిల్లో ఇంకా ఏదైనా మీరు చెప్పాలనుకుంటున్నారా ముగింపు మాటలుగా? కొన్ని సంఘాలు ప్రతి వారం బలను ఆచరించే సంఘాలు ఉన్నాయి, కొన్ని సంఘాలు నెలకొకసారి ఆచరించే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం పాల్గొంటే చాలు అని చెప్పే సంఘాలు కూడా ఉన్నారు. ఒకవేళ మీ సంఘం ఏదైనప్పటికీ ఏ క్రమాన్ని అయితే మీ సంఘం ఫాలో అవుతుందో సో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో వీళ్ళు వాళ్ళని విమర్శించనక్కర్లేదు, వాళ్ళు వీళ్ళని విమర్శించనక్కర్లేదు. ఆదిమ సంఘం ప్రతిరోజు రొట్టె విరిచినట్టుగా మనం చూస్తాం. లేదు విశ్వాసులు సమకూడినప్పుడు లేదా సంఘానికి సమాజంగా కూడినప్పుడు అనుకుంటే సో ఆదివారం, బుధవారం, శనివారం ఇట్లా 2-3 రోజులు కనీసం కూడుకుంటారు. ఆ కూడుకున్న ప్రతిసారి కూడా ఆచరించవచ్చు, లేదంటే వారానికి ఒకసారి పెట్టుకోవచ్చు. అంటే మీ సంఘం అందరూ కలిసి మాట్లాడుకుని మన సంఘ కట్టడి ఇది అని ఒక అభిప్రాయానికి వచ్చి ఆచరించినప్పుడు వాళ్ళు వారానికి ఒకసారి అయినా నెలకు ఒకసారి అయినా ఇబ్బంది ఏం లేదు. సో ఒకరు మరొకరిని విమర్శించకుండా ఉంటే సరిపోతుంది. అయితే దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రభువుకు సాక్షిగా ఉండాలి, ఆయన మరణాన్ని ప్రచురించే వ్యక్తిగా ఉండాలి అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అనాలోచితంగా దీనిలో పాల్గొనడం అన్నది మాత్రం నిషేధించబడింది. కాబట్టి అలాంటి యోగ్యమైన మనసుతో ప్రభువుకు లోబడి ఆయన నా కోసం మరణించాడని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో వినయపూర్వకంగా దీనిలో పాల్గొంటే అది ఒక సత్ప్రవర్తన అవుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా ప్రభు మరణాన్ని ప్రచురిస్తూ ఆయన రాజ్య స్థాపనలో నమ్మకమైన సాధనాలుగా ఉపయోగపడడానికి మనం ప్రయాసపడదాం. అలా చేయడానికి దేవుడు మనకందరికి సహాయం చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వందనాలండి, చాలా చక్కగా మంచిగా మాకు వివరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము చాలా చక్కగా చాలా విషయాలు మనము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా ఈ ప్రశ్నల్లో మీకు డౌట్ ఉంటే మాకు తెలియచేయండి. ఆ ప్రశ్నలకు కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇతర ప్రశ్నలైనా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి, వాటికి కూడా మేము సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక ప్రశ్నతో మరో వారము మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. వందనాలండి.